హలో ఎవ్రీవన్, నేను మీ జాన్సన్, హెల్త్ కేర్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం శరీరంలోని అతి ముఖ్యమైనటువంటి అవయవాల్లో ప్రధానమైనటువంటి లివర్ గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. లివర్ అనేటువంటిది ఎందుకు ముఖ్యమైనటువంటి లేదా అతి ముఖ్యమైనటువంటి అవయవంగా చెప్తారు అని అంటే, మన శరీరంలో వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 42 ఉన్నాయి. ఈ 42 అవయవాల్లో అన్ని అవయవాలు కూడాను 1, 2 లేదా 3 లేదా 4 పనులను చేస్తూ ఉంటే, లివర్ ఒకటే ఎన్నో రకాలైనటువంటి పనులను ఒకే సమయంలో నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు మెదడు ఎలాగైతే ఒకే సమయంలో ఎక్కువ పనులను చక్కబెడుతుందో, మెదడు తర్వాత అన్ని పనులను చక్కబెట్టేటువంటి అవయవం ఏదైనా ఉంది అని అంటే అది మన లివర్. లివర్ నిర్వహించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులను తెలుసుకుంటే లివర్ అసలు నిజంగా ఎందుకు ప్రధానమైనటువంటిదో మనకు తెలుస్తుంది. శరీరంలో ఉన్నటువంటి లివర్ సుమారుగా ప్రతిరోజు కూడా నిరంతరం 1000 రకాల ఎంజైమ్స్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలాగే మనం నిత్యం ఆహార పదార్థాలు తీసుకుంటాం, ఎన్నో పానీయాలు తీసుకుంటాం. ఇలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉంటే ఆ ఆహారం ద్వారా వచ్చినటువంటి గ్లూకోజ్, ఆ ఆహారం ద్వారా వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఒకేసారి గనక బ్లడ్లోకి గనక వెళ్తే మనం వెంటనే మరణించేటువంటి అవకాశం ఉంది. అంటే అంత ప్రమాదం. అయితే అలా వెళ్ళకుండా తనలోనే ఆపివేసి, అంటే రక్తంలో ఎంత ఉంది, ఎంత అవసరం ఉంది, ఎంత వెళ్ళకూడదు, ఎంత వెళ్ళాలి అనేటువంటిది లెక్కలు చేసి ఎక్కువైనట్లయితే లివర్లోనే దాచిపెట్టుకుంటుంది. లివర్లో కూడా ఒకవేళ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువైతే శరీర కండరాల్లో ఏవైతే పెద్ద కండరాలు ఉన్నాయో ఆ కండరాల్లో దాచుకుంటుంది. దాచిపెట్టి అవసరమైనప్పుడు వినియోగించడానికి. ఒకవేళ అక్కడ పెరిగిపోయింది, ఇక్కడ పెరిగిపోయింది, లివర్లో నిండి లివర్ కణాల్లో కూడా కొవ్వు రూపంలో దాన్ని దాచుకోవటం అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఎందుకు? మనకు ప్రమాదం సంభవించకుండా. అదేవిధంగా మనకి ఎప్పుడైనా గాయం అనేటువంటిది జరిగింది, గాయం అంటే కాలటం కానీ, లేదంటే గీచుకోవటం కానీ, దెబ్బ కానీ ఇలాంటి తగిలినప్పుడు మనకు రక్తం వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్, ఆ కాటు పడ్డప్పుడు ఆ కాటులో నుంచి లోపలికి వెళ్ళేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాస్ను, వైరస్లను చంపేటువంటి పని ఎవరు నిర్వర్తిస్తారు అంటే లివర్ నిర్వర్తిస్తుంది. అదేవిధంగా ఆ రక్తం బయటికి కారకుండా గడ్డ కట్టించేటువంటి కార్యక్రమం ఎవరు చేస్తారంటే లివరే చేస్తుంది. అలాగే మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా, వాటర్ ద్వారా, ఇలా వివిధ రకాల ద్వారా లోపలికి చేరేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని శుద్ధి చేస్తుంది లివర్. శరీరంలోకి ప్రవేశించినటువంటి వ్యాధికారక క్రిములను, వైరస్లను చంపగలిగేటువంటి శక్తి కుఫర్ సెల్స్కు మాత్రమే ఉంది. ఇటువంటి కుఫర్ సెల్స్ను కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క అవయవం శరీరంలో లివర్. ఈ లివర్ కుఫర్ సెల్స్ను కలిగి ఉండి లోపలికి వచ్చినటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు వీటిని చంపి శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అంత మాత్రమే కాకుండా కుఫర్ సెల్స్ ద్వారా చంపబడినటువంటి వైరస్లను, బ్యాక్టీరియాలు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మలం ప్రేగులోకి నెట్టివేసి అందులో, అంటే శరీరంలో ఈ వైరస్ల అదేవిధంగా బ్యాక్టీరియాల అవశేషాలు పేరుకుపోయి శరీరం వ్యాధిగ్రస్తం కాకుండా కూడా లివర్ అనేటువంటిది రక్షిస్తుంది. ఒకవేళ మనం తగినంత కొవ్వు పదార్థాలు, అంటే శరీరానికి అవసరమైనటువంటి కొవ్వు పదార్థాలు మనం ఆహారం ద్వారా తీసుకున్నట్లయితే అవసరమైన మేరకు కొవ్వు పదార్థాలను తయారు చేయటం, ఆ తయారు చేసినటువంటి కొవ్వు పదార్థాలను శరీరం అంతటా పంపించడం అనేటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియను లివర్ చేస్తుంది. కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ అయినటువంటి ఏ, డి, ఈ, కే ఈ విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లివర్ తనలో నిక్షిప్తం చేసుకొని శరీరానికి అవసరమైన సందర్భంలో శరీరానికి అందిస్తూ ఉంటుంది. అలాగే మన ఆహారం ద్వారా తీసుకునేటువంటి విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆహారం అయితే తీసుకుంటున్నాం, ఆహారం ద్వారా అవి వస్తున్నాయి. కానీ ఏ ఏ పదార్థాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించేటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియను కూడా మన లివర్ చేస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ని ముఖ్యమైనటువంటి పనులను నిర్వర్తించేటువంటి లివర్కి పూర్వకాలంలో, అంటే ఒక 50-60 ఏళ్ల క్రితం ఇంత ఒత్తిడి అనేటువంటిది ఉండేది కాదు. ఎందుకంటే ఇంత పొల్యూషన్ లేదు, ఆహారంలో ఇంత కల్తీలు లేవు, ఇటువంటి విష పదార్థాలు ఏవీ లేవు కాబట్టి పని చాలా తక్కువగా ఉండేది. నెక్స్ట్ మంచి ఆహారం అనేటువంటిది లభించేది కాబట్టి లివర్కి కావలసినటువంటి పౌష్టికాహారం అనేటువంటిది లభించేది. పూర్వం రోజులకి ఇప్పటికి మనం తేడాను గమనిస్తే, పూర్వం స్వచ్ఛమైనటువంటి గాలి ఉండేది, ఇప్పుడు పొల్యూటెడ్ గాలి. పూర్వం మంచి నీరు తీసుకునేటువంటి వారం, ఇప్పుడు మినరల్ వాటర్ అని చెప్పుకుంటూ కెమికల్ వాటర్ తీసుకుంటూ ఉన్నాం. పూర్వం మంచి ఆహారం, స్వచ్ఛమైనటువంటి ఆహారం ఆర్గానిక్గా దొరికేది, ఇప్పుడు
కెమికల్స్‌తో నిండుకుపోయినటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. పూర్వం రోజుల్లో ముందు చెప్పుకున్నట్టు అన్నీ బావుండేవి. కాబట్టి లివర్ కోసం ఏ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. సో, కాబట్టి లివర్ ఆరోగ్యంగా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి లివర్ గురించి చిన్న చిన్న జాగ్రత్తలనేటువంటివి మనం తీసుకుందాం. ఆహార నియమాలు, ఆహార పదార్థాలు, అదేవిధంగా నిద్ర వేళలు ఇవన్నీ కూడాను సరైనటువంటి విధంగా మనం ఉంచుకుంటే లివర్ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. మనను కూడా జాగ్రత్తగా ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ.